దేశ రాజకీయాల్లో మాటకు విలువ ఉన్న రోజులకు ప్రతీకగా నిలిచిన మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాజకీయాల ఉన్నత ప్రమాణాలకు చిరునామాగా నిలిచిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. సిద్ధాంతాలకు కట్టుబడి సంస్కార రాజకీయాలకు పరాకాష్ఠగా మారిన నాయకుడు వాజ్పేయి. డిసెంబర్ 25, 1924 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి చిన్నతనం నుంచే జాతీయ భావజాలంతో పెరిగారు. ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు సాగిన రాజకీయ ప్రస్థానం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. కవి హృదయం, రాజకీయ నేత మెదడు, రాజనీతిజ్ఞుడి దూరదృష్టి, ఈ మూడు లక్షణాల సమ్మేళనమే అటల్ బిహారీ వాజ్పేయి. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు ఇప్పటికీ రాజకీయ విద్యార్థులకు మార్గదర్శకాలు. ప్రత్యర్థులు కూడా గౌరవంగా వినేలా మాట్లాడగలిగిన అరుదైన వక్త ఆయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా విమర్శలు చేసిన నాయకుడు వాజ్పేయి. అందుకే ఆయనను రాజకీయాల్లో అజాత శత్రువు అని కూడా కొనియాడేవారు. కాంగ్రెస్ నేతలు, వామపక్ష నాయకులు సైతం ఆయన వ్యక్తిత్వానికి అభిమానులే. 3 సార్లు ప్రధానిగా దేశాన్ని నడిపిన దూరదృష్టి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఆయన. 1998 నుంచి 2004 వరకు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అటల్ బిహారీ వాజ్పేయి భారత్ను కొత్త దశలో నడిపించారు. ఇక పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారత శక్తిని చాటి చెప్పారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారి ప్రాజెక్టుతో దేశ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేశారు. టెలికాం విప్లవానికి బీజం వేసి గ్రామీణ భారత్కు సమాచార యుగం తలుపులు తెరిచారు. పాకిస్తాన్తో బస్ యాత్ర, శాంతి కోసం సాహసం. లాహోస్ బస్ యాత్రతో శత్రుత్వాన్ని పక్కన పెట్టి శాంతికి చేయుతనిచ్చినటువంటి నాయకుడు వాజ్పేయి. కార్గిల్ యుద్ధ సమయంలోనూ దేశ భద్రతపై రాజీ పడకుండా అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను పెంచిన దౌత్య నీతిజ్ఞుడు ఆయన. రాజకీయాలకు మించిన మానవీయ విలువల గురించి తెలుసుకుందాం. ఇక వాజ్పేయి రాజకీయాలు కేవలం అధికారానికి పరిమితం కాలేదు. విలువలు, నైతికత, సంస్కారం ఇవే ఆయన రాజకీయ ఆయుధాలుగా చెప్పుకోవచ్చు. ఓటమిని కూడా గౌరవంగా స్వీకరించిన తీరు, విజయంలోనూ వినయాన్ని కోల్పోని స్వభావం నేటి రాజకీయాలకు ఆదర్శం. 2015లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అందుకున్న అటల్ బిహారీ వాజ్పేయి దేశం కోసం చేసిన సేవలకు అది ఒక చిన్న గౌరవమని చెప్పాలి. ఆగస్టు 16, 2018 శరీరంగా దూరమైన ఆయన ఆలోచనలు, ఆయన మాటలు, ఆయన చూపిన రాజకీయ మార్గం ఇప్పటికీ భారతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి ఒక నాయకుడు కాదు, ఒక యుగం, ఒక విలువల గల వారసత్వం ఉన్న నాయకుడుగా చెప్పుకోవచ్చు.